ముప్పేరు రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేయడంతో పాటు కృష్ణా జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు 2 బ్యారేజీలు నిర్మాణం చేయాలని ప్రతిపాదించారని, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర మంత్రితో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల విషయంలో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరమన్నారు. ప్రజలు సక్రమంగా పన్నులు చెల్లించడం, రైతులు సాగునీటి సంఘాలకు నీటి తీరువలు చెల్లిస్తే మరింతగా గ్రామాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందుతాయన్నారు. కృష్ణా జిల్లా మంత్రి, ఎంపీలు తన దృష్టికి తీసుకుని వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు బందరు పోర్టుకి కనెక్టివిటీ పెంచేందుకు అన్ని రహదారుల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జల్ జీవన్ మిషన్ నిధులు తగ్గిపోయాయన్నారు. రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే ఇక్కడ ఎమ్మెల్యే అడిగాడు, శిథిలావస్థలో ఉండే వంతెనలన్నిటి డబ్బులు అడిగారు. మొన్నే శాంక్షన్ చేశాను. తొందరలోనే పూర్తి చేసే బాధ్యత కలెక్టర్ గారికి అప్పచెప్తున్నాను. ఇప్పుడే నేను చెప్పాను, ఆర్ఎన్బి రోడ్స్ అన్ని పార్ట్ హోల్స్ అని క్లియర్ చేస్తాం. కొత్త రోడ్స్ కూడా కొన్ని అడిగారు, అవి కూడా శాంక్షన్ చేస్తాం. డొంక రోడ్లకి రైతుల కోసం కొంత నిధులు పెడతాం. ఒక పద్ధతి ప్రకారం ఫేజ్డ్ మేనర్లో పూర్తి చేస్తాం. దళిత వాడల్లో శ్మశాన వాటికలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత, అవి కూడా ఈ సంవత్సరం నుంచే ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం తీసుకొని అవి కూడా పూర్తి చేస్తాం. మైనర్ ఛానల్స్ని, మైనర్ డ్రైన్స్ని రిపేర్లు కూడా స్టార్ట్ చేసి అవి కూడా అవన్నీ పూర్తి చేసి, మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా, మొన్న అయితే పంచాయతీలు అయితే ఇంటి పన్ను కట్టమంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందరూ కట్టేశారు ఆన్లైన్లో. రైతులు కూడా నీటి ఎద్దడి చాలా తక్కువ ఉంటుంది, అది కూడా మీరు కడితే నీటి సంఘాలు ఎప్పటికప్పుడు పనులు చేస్తాయి. ఇంకా డబ్బులు తక్కువ వస్తే మనం ఇస్తాం. కానీ ఏదేమైనా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఈరోజు ఎంపీ గారు ఒక విషయం చెప్పారు, రైతుల పట్టాల సమస్యకు పరిష్కారం చెప్పిన దానికి అభినందనలు చెప్పారు. వారిని అభినందిస్తున్నా. పామరు నియోజకవర్గంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సెటిలైట్ సెంటర్ ఏర్పాటు చేయమని కోరారు. నేను పూర్తిగా రికమెండ్ చేస్తా, మినిస్టర్తో మాట్లాడతా. ఎంపీ గారు ఢిల్లీకి వెళ్ళి ఆ పని కూడా చూసుకొని వస్తారు. ఇంకో పక్కన బందర్ పోర్ట్ని అతి తొందరలో పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అంకితం చేసే బాధ్యత తీసుకొస్తాం. అక్కడంతా బందర్ పోర్ట్ అనుసంధానంగా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, పిల్లలకు ఉద్యోగాలు ఇవన్నీ ఇవ్వడానికి ముందుకు పోతాం. ఎంత ల్యాండ్ ఉంటే అంత ల్యాండ్ కూడా తీసుకొని ఇంకో పక్క టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం.